అందరికీ నమస్తే అండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చాలా ఆకలి మీదుగా వస్తారు కదా. అప్పుడు వాళ్ళకి ఏమైనా హెల్తీగా కొంచెం టేస్టీగా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండితో వాళ్ళకి అన్ని రకాల కూరగాయలతో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసేసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోని కొద్దిగా ఉప్పు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేయకుండా ఎంత అవసరమో అంత కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క 2 నిమిషాల పాటు ఈ ఆయిల్ అంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంత సాఫ్ట్గా కలుపుకున్నామంటే మనము ఆవిరి మీద ఉడికించేటప్పుడు ఇది ఉడికిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు దీనికి స్టఫింగ్ కూడా రెడీ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఉడికించి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆలుగడ్డలు, ఒక పెద్ద క్యారెట్, క్యాప్సికము, ఒక ఉల్లిపాయ, కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు, బీన్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆలుగడ్డల్ని మెత్తగా మ్యాష్ చేసేసుకొని మిగిలిన కూరగాయలంతా బాగా సన్నగా తరిగేసుకోవాలి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చదనం పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇందులో అన్ని రకాల కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏది ఉంటే అదైతే వేస్తున్నాను. ఇంకా దీంట్లో క్యాబేజు, కాలీఫ్లవరు, బీన్స్, అలాగే పాలకూరని సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు అయితే అందుబాటులో ఉంటుందో ఆ కూరగాయలు, ఆకుకూరలు వేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఒక 70% అనేది కూరగాయ ముక్కలంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా వేసేసుకోవాలి. ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కలంతా ఆలుగడ్డలో బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ కూరగాయల మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని కూడా చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి చేతికి ఏమీ అంటుకోదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సైజు ఉండల్లాగా చేసేసుకోవాలి. గోధుమ పిండిని ఇలా చిన్నగా ఈక్వల్ బాల్స్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయ మిశ్రమాన్ని కూడా ఇలా మీడియం సైజ్ బాల్స్ లాగా చేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఈక్వల్గా చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకున్న తర్వాత చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకటొకటి తీసుకొని ఇలా చేతితోని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక చిన్న చపాతీలాగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఈ కూరగాయల మిశ్రమాన్ని ఇందులో ఉంచేసి ఇక్కడ చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత పైన అనేది కొంచెం ఎక్స్ట్రాగా పిండి ఉంటే దాన్ని ఇలా తీసేయాలి. మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసుకోవాలి. చేసుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ముందుగా గోధుమ పిండిని తీసేసుకొని చేతిలోని చిన్నగా ఒత్తుకోవాలి. ఇలా చిన్నగా చపాతీలాగా ఒత్తేసుకుంటే మనకి
సాఫ్ట్గా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం కూరగాయల మిశ్రమంతో చేసిన ఆ బాల్ని పెట్టేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన అనేది కొంచెం పిండి ఎక్కువగా ఉంటే తీసేయండి, లేకపోతే అలాగే చేసేస్తే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. మిగిలిన వాటిని అన్నిటిని కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసి అందులో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని అందులోకి ఒకటొకటిగా పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 లేదా 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మన చేతిని నీళ్ళలో తడిపేసుకుంటూ దాన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడాలి. ఇలా చేసామంటే మన చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉన్నిందంటే కరెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇది బాగా వేడివేడిగా ఉన్నప్పుడు కానీ తింటే చాలా బాగుంటుంది. చల్లారితే అంత బాగోదు. ఇది ఆవిరి మీద ఉడికించాం కాబట్టి వేడివేడిగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి గ్రీన్ చట్నీ కానీ లేదా సాస్ ఏమైనా టమాటో సాస్ అలాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు తినని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మరీ అడుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.